జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగంలో మనం జ్ఞానము యొక్క గొప్పతనాన్ని భగవానుడు తెలియచేస్తూ, ఈ జ్ఞానం అనేది కనుక తెలుసుకోగలిగితే నీవు పునః మోహమును పొందవు అర్జున అని చెప్పారు. పునః అంటే మరలా అని అర్థము. అంటే ఇంతకుముందు ఒకసారి మనము అజ్ఞానమును పొంది ఉన్నాం, కానీ ఎప్పుడైతే అక్కడ వెలుగు వచ్చిందో అంటే జ్ఞానము కలిగిందో మరలా ఇప్పుడు అక్కడ ఆ అజ్ఞానము పుట్టదు. ఒక్కసారి సత్యము తెలిసిపోయిన తర్వాత ఎలా అయితే మనం అసత్యాన్ని మరల నమ్మమో, అలాగే ఒక్కసారి మనకి జ్ఞానం కలిగితే మరల మోహములో పడం, ఎప్పటికీ పడం అని దానికి గుర్తు అది. ఒకవేళ అలా పడితే మనకి ఇంకా పూర్ణంగా జ్ఞానం కలగలేదు అని అర్థం. పూర్ణమైన ఆత్మజ్ఞానం కలిగితే, ఆ భగవంతుని యొక్క అనుభూతిని అనుభవిస్తే మరలా ఎప్పటికీ కూడా ఈ ప్రకృతిజన్యమైన మాయకు గురి కాడు. వాటిని నిజమని నమ్మడు, ఆ భ్రాంతిలో పడిపోడు. అదే గుర్తుగా మనము తెలుసుకోవాలి. అటువంటి స్థితిని పొందినటువంటి వాడి యొక్క భావన, వాడి దృష్టి ఎలా ఉంటుందో మనకి ఈ శ్లోకంలో భగవానుడు తెలియచేశారు. అటువంటి వాడి జ్ఞానము అనే పరాకాష్ఠ స్థితిని పొందినటువంటి వాడు యొక్క భావం ఎంత గొప్పది అంటే, సమస్త భూతములను మొట్టమొదట నీయందు, తదుపరి నాయందును చూడగలవు అన్నారు ఇక్కడ. అర్జున, నీకు అటువంటి జ్ఞానం అని కనుక అనుభవానికి వస్తే ఈ సమస్త భూతములను కూడా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్రాణులందరినీ కూడా, ఇక్కడ ఉండేటువంటి ఈ రాజులు వీళ్ళే కాకుండా ఈ బ్రహ్మాండములో ఉండేటువంటి సమస్త భూతకోటిని కూడా నీయందు అన్నాడు. అంటే ఎవరి యందు? అర్జున్ని యందు. అంటే ఎవడైతే ఈ జ్ఞానాన్ని పొందుతాడో వారికి ఏమి తెలుసుకుంటారంటే, భౌతికములో కనిపిస్తున్న అన్ని ప్రాణుల్ని తనలో చూసుకోగలుగుతాడు. ఏ ప్రాణినైనా సరే తనకంటే వేరుగా చూడడు, తానే ఆ ప్రాణిగా, తన యందే ఆ ప్రాణిగా, అంటే తాను ఆత్మస్వరూపుడై ఉంటాడు కనుక అన్ని ప్రాణికోట్లని కూడా ఆత్మస్వరూపంగానే చూస్తాడు. రకరకాల భిన్నత్వాన్ని అక్కడ ఏమాత్రము కూడా లెక్కించడు. భిన్నత్వములో ఉండే ఏకత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. అనేకంగా కనిపిస్తున్నటువంటి వీటిలో ఉన్నటువంటి ఏకమైనటువంటి ఆత్మని గుర్తించగలుగుతాడు. కనుక ఒకే ఆత్మ అన్ని రూపాలుగా ఉంది కనుక అన్ని రూపాల్లోనూ కూడా భగవంతుడే ఉన్నాడు, నేను అదై ఉన్నాను, సర్వ ప్రాణుల్లో కూడా అదయ్యే ఉన్నామని మమేక స్థితిని అనుభవించగలుగుతాడు. అటు పిమ్మట ఎలా అనుభవిస్తాడు అంటే, తదుపరి నాయందు, అంటే నీయందు సమస్త ప్రాణుల్ని చూడగలుగుతావు, తదుపరి నాయందు చూడగలవు, అంటే భగవంతుని యందు, పరమాత్మ యందు అన్నీ కూడా ఇమిడి ఉన్నట్లుగా తెలుసుకోగలుగుతాడు. అంటే తెలియబడేవాడు, తెలుసుకునేవాడు ఇద్దరూ ఒక్కటే. భగవంతుడు తెలియబడేవాడు, జీవుడు భగవంతుడిని తెలుసుకునేవాడు. కానీ భగవంతుణ్ణి తెలుసుకుంటే కనుక మరి ఏమవుతాడంటే, తెలుసుకున్నవాడు తెలియబడేవాడు ఇద్దరూ ఒకటే. ఈ ఇద్దరూ ఒక్కటే కాదు, సమస్త ప్రాణికోట్లు కూడా ఒక్కటే. అందరిలో ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే, అందరిలో ఉన్న భగవంతుడు ఒక్కడే. చూడడానికే అనేకము, కానీ అంతర్గతంగా ఉండేటువంటి తత్వం ఏదైతే ఉందో అది ఏకం, అది అనేకంగా లేదు. అది ఏకమై ఉండే అనేకములో నిండి ఉన్నది. అది అంతటా లోపల బయట కూడా సర్వము కూడా తానే వ్యాపకమై ఉన్నది. ఒకే వాయువు, చూడండి, ఒకే వాయువు. ఆ వాయువుని అనేకమైనటువంటి ఒక బుడగలు తీసుకుని వాటిల్లోకి మనం కనుక ఆ గాలిని ఊదినట్లయితే వాటి యొక్క ఆకృతులు అనేక రకాలుగా ఉండి వివిధ రకాల భిన్న భిన్నమైన ఆకృతుల్లో అవి తయారవచ్చు. కానీ అవి ఎక్కడున్నాయండి? వాటి లోపలంతా కూడా ఏముంది అండి అంటే, వాటన్నింటిలో ఉన్నది ఒకటే వాయువు, అనేక వాయువులు కాదు. అదేవిధంగా అవి మళ్ళీ ఎగురుతూ ఉంటాయి. ఎందులో ఎగురుతుంటాయి? అదే వాయువులు ఎగురుతూ ఉంటాయి. అంటే వాటి చుట్టూ ఉన్నది కూడా వాయువే, వాటి లోపలున్నది కూడా వాయువే. ఇలా ఒకే వాయువు చేత పూరింపబడి అనేక రూపాలు మాత్రం వేరువేరుగా కలిగి మళ్ళీ ఆ వాయువులోనే అవన్నీ కూడా
ఎగురుతూ ఉండేటువంటి విధానములో ఉన్నప్పుడు అంతర్గతంగా మనం కొంచెం సూక్ష్మ దృష్టి పెట్టి చూస్తే లోపలున్నది వెలుపలున్నది అంతా కూడా ఒకే గాలిగా మనం ఎలా అనుభవిస్తామో అలాగే ఈ దేహములు అనేవి కూడా ఒక ఆవరణ కలిగిన బుడగలు లాంటివి. ఈ దేహములు అనేవి అనేకంగా ఉండొచ్చు, చూడ్డానికి రూపాలు అనేకంగా, వీటికి ఉన్నటువంటి నామాలు అనేకం, వీటి యొక్క స్థితిగతులు ఎన్నో మార్పులు చేర్పులు అనేకం. కానీ ఈ అనేకాన్ని మనము చూస్తున్నామంటే మన దృష్టి చాలా సూక్ష్మ దృష్టి కాదు, స్థూల దృష్టిలో ఉన్నాం. ఇది చాలా అధమ దృష్టి అనమాట అండి. ఎప్పుడూ కూడా మనము జగత్తుని అనేకంగా మాత్రమే చూసే దృష్టితో ఉన్నంత వరకు కూడా మనము అధమ దృష్టితోటే ఉన్నాం. అది వేరు ఇది వేరు నేను వేరు అని రూపాల్ని మాత్రమే చూసి గుర్తించేటువంటి దృష్టి ఏదైతే ఉందో అది మనకి నిజ దృష్టి కాదు, అధమ దృష్టే. మనము సరిగ్గా చూడలేకపోతున్నామనే గుర్తు. కానీ మరి సూక్ష్మ దృష్టి అంటే ఏమిటి? సూక్ష్మ దృష్టి అంటే ఈ బయట కనిపించేటువంటి నామరూపాలని లెక్కించకుండా అంతర్గతంగా ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే గుర్తించగలిగేటువంటి దృష్టి జ్ఞాన దృష్టి. ఇదే యథార్థ దృష్టి. మనము ఈ విధమైన దృష్టిని మనం ఎప్పుడూ కూడా క్రమక్రమంగా ఈ జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఆ దృష్టిని పెంపొందించుకుంటూ ఉండాలి. ఆ దృష్టి మనకి కలగాలి, ఈ అనేకములో ఉన్న ఏకం అనే దృష్టి కలగాలంటే ముందు నాలో ఉన్న దైవాన్ని నేను అనుభవించాలి. ఈ దేహములోనే, ఈ దేహాలయములోనే దైవత్వం అనేది నిండి ఉంది. ఆ దైవత్వము వల్లే ఈ దేహము యొక్క చర్యలన్నీ జరుగుతున్నాయి. ఆ దైవత్వాన్ని ఈ దేహము ఉండగానే అనుభవించాలి, ఎప్పుడో కాదు ఇప్పుడే. ఈ దేహములో ఉండేటువంటి దైవమును నేనుగా తెలుసుకోవాలి, దాన్ని అనుభవించి. అదే నేనుగా ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో అప్పుడే మనకి సకల ప్రాణికోట్లు కూడా నేనయ్యే ఉన్నాను. సకల ప్రాణికోట్లలో ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యము నేనే అనేటువంటి యథార్థ అనుభూతి మనకు వస్తుంది. అంటే అప్పుడు ఏ రూపాన్ని చూసినా, చీమను చూసినా, దోమను చూసినా, ఇంకా ఇతరత్ర ప్రాణికోట్ల రూపాలు ఏవేవి చూసినా వాటన్నింటిలో కూడా నేనే ఉన్నాను అంటే చైతన్యం అనేది ఏకం కనుక అది ఒక్కటిగానే ఉంటుంది. రూపాలనేవి మాత్రం అనేకం. ఈ రూపాలన్నీ కూడా అనేకంగా ఉన్నా, కంటికి కనిపిస్తున్నా యథార్థానికి వీటిని భ్రాంతే. ఇవన్నీ కూడా ఉన్నట్టుగా అనిపిస్తాయి కానీ నిజంగా ఉన్నవి కావు రూపాలు. ఇదంతా అందులోంచి వచ్చినటువంటి భ్రాంతి, మళ్ళీ అందులోనే లయమైపోతూ ఉంటుంది. కానీ ఉన్నది ఒక్కటే, అదే ఆత్మ, అదే సత్యం. ఈ విధముగా తనని సర్వప్రాణికోట్లలోనూ చూడగలుగుతాడు. ఈ సర్వప్రాణికోట్లని తన్ని కూడా ఎవరిలో చూసుకోగలుగుతాడు? భగవంతుని ఎందు చూడగలుగుతాడు. కనుక భగవంతుడు నేను ఒక్కటే, నేను సర్వప్రాణులు ఒక్కటే, ఈ సర్వప్రాణులు దేవుడు ఒక్కటే, ఇలా మమేకమైపోతూ ఉంటాడు. ఈ మూడింటిని కూడా ఒకే కొలమానంలోకి, ఈ మూడింట్లో ఉన్నటువంటి తత్వం ఒక్కటే. నా యందు సర్వప్రాణికోట్లలో భగవంతుడు అని చెప్పబడేటువంటి పరమాత్మలో కూడా ఒకే తత్వం ఉంది, నిండిపోయి ఉన్నది అనేటువంటి సూక్ష్మ భావనలోకి వెళ్ళిపోయి దాన్ని ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో అదే యథార్థమైన జ్ఞానమై ఉన్నది. జ్ఞానం అంటే ఇదండి. జ్ఞానం అంటే ఇలా మనము ఎన్నో వాక్యాలు చెప్పుకోవడం కాకుండా దీన్ని అనుభవించడం ఏదైతే ఉందో ఈ రకమైన తత్వాన్ని అనుభూతి చెందుతూ ఉంటాడు వాడు. అప్పుడు వాడి యొక్క వ్యవహారమే వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఈ అనేకాన్ని ఏకంగా అనుభవించేటప్పుడు వారి సహజమైనటువంటి వ్యవహారం కూడా దానికి తదనుగుణంగానే మారిపోతుంది. అప్పుడు అభేద దృష్టి వస్తుంది, భేదమే లేదు, భేదాలన్నీ కూడా సమసిపోతాయి. అందరి యందు సహజంగానే ప్రేమతత్వం పుడుతుంది. ఎందుకంటే తనను తాను ఎవడైనా ప్రేమించుకుంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సహజ లక్షణం ఏంటంటే తనని తాను ప్రేమించుకోవడం. మరి తననే సర్వముగా తెలుసుకున్నటువంటి వాడు సర్వప్రాణికోట్లని కూడా ప్రేమ స్వరూపులుగా చూడగలుగుతాడు. ఇది నిజానికి ప్రేమతత్వానికి అర్థం. అందుకే మరి సత్యసాయిబాబా వారు చెప్పేవారు, ఆయన ఎవరిని సంబోధించినా ప్రేమ స్వరూపులారా అని సంబోధన చేసేవాడు. ఏమిటి ప్రేమ స్వరూపులారా అంటే ఈ నిజతత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్న వారెవరో వారు సహజంగానే అందరి ప్రాణుల్లో రూపాల్లో ఉండేటువంటి ఆత్మ చైతన్యాన్ని ప్రేమిస్తూ ఉంటారు, దాని హితవుని ప్రేమిస్తూ ఉంటారు, సదా దాన్నే స్ఫురణలో ఉంచుకోగలుగుతారు. అదే నిజమైనటువంటి యథార్థమైనటువంటి
జ్ఞానతత్వము అని చెప్పి భగవానుడు మనకి ఈ శ్లోకము ద్వారా ఇలాంటి జ్ఞానాన్ని పొందిన గుర్తు కూడా చెప్పారు. ఏమిటి అంటే, ఇలాంటి జ్ఞానం కనుక ఒక్కసారి వాళ్ళకి అనుభూతికి వస్తే వాడు మళ్ళా ఎప్పటికీ కూడా అజ్ఞానములో పడడు, మోహములో పడడు, మళ్ళీ అనేకంగా చూడడు, ఏకమే ఎప్పుడు ఒక్కటిగానే చూస్తాడు తప్ప మళ్ళీ అనేక దృష్టి అనేది వాడి దృష్టిలోకి రాదు. అలా వస్తే వాడు ఇంకా ఆ జ్ఞానాన్ని అనుభవించలేదని అర్థం. కనుక మనం ఎక్కడున్నామో కూడా ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. మనకి ఎంత జ్ఞానం వచ్చింది, మనకి ఇంకా ఎంత భేద దృష్టి ఉంది, మనం ఎంతెంత భేదాన్ని జయించగలిగాము అనేది మనకు మనమే కొలమానం పెట్టుకుని చూసుకోవాలి. మన మనసులోకి ఇంకా ఎంత ఈ రాగద్వేషాలు, ఎందుకంటే ఆ స్వార్థపూరిత గుణాలు ఉన్నప్పుడే మనకి ఈ భౌతికములో అన్నన్ని భేదాలు కనిపిస్తూ ఉంటాయి. అవి ఎంత శమిస్తే అంత మనకి అభేద దృష్టి కలుగుతూ ఉంటుంది క్రమక్రమంగా. కనుక మనకి ఎంతెంత అభేదము అంటే భేదము లేని తత్వం వస్తుందో అంతంత మనం భగవంతుని వైపుకు వెళుతున్నట్టు, అంతంత జ్ఞానములోకి వెళుతున్నట్టు. దాన్ని మనము గమనించుకుంటూ ఎవరు ఏమిటి ఎందుకు అనే ప్రశ్న వదిలేసి అసలు మనం ఎక్కడున్నాము, మన స్థితి ఎక్కడుంది, మనమేమై ఉన్నాము, మనలోకి ఇంకా ఎంత జ్ఞానము రావాలి, అసలు మనం ఎంత నిలుపుకుంటున్నాము, ఒకవేళ విన్నప్పటికీ కూడా చదువుతున్నప్పటికీ కూడా అది కాదు కదా ముఖ్యం. మనము దాని ఆచరణాత్మకంగా ఎంతవరకు మన మనసులో స్థితం చేసుకోగలుగుతున్నామనేది చాలా ప్రధానం. అది యోచించుకుని మన స్థాయి ఏమిటి, భౌతికములో కాదు, ఒకవేళ భౌతికంలో మనం గొప్ప పండితులమై ఉండొచ్చు, గొప్ప విద్వాంసులై ఉండొచ్చు, ఇలాంటి జ్ఞానాన్ని అందరికీ కూడా విశ్లేషణలతోటి రకరకాల వర్ణనలతోటి అందించగలిగే సమర్థత కలిగి ఉండొచ్చు. కానీ మన లోపల ఉండేటువంటి అంతర్గత స్థితి అంటే యథార్థముగా అక్కడ ఏ విధమైన కల్మషము లేనటువంటి స్థితి, ఆ నిజాయితీతోటి మనల్ని మనం ఎప్పుడూ కూడా కొలమానం చేసుకుంటూ ఉండాలి. మనకి ఆ భేద దృష్టి సిద్ధించిందా, నిజంగా మనం ఈ జీవుల్ని ఇలా చూడగలుగుతున్నామా, నా యొక్క ఉద్ధరణ ఎలా అయితే కాంక్షిస్తున్నానో అలాగే సర్వజీవుల యొక్క ఉద్ధరణ కూడా కాంక్షించగలుగుతున్నానా, ఏ యొక్క కారణము అంటే ఏది కూడా వాంఛించకుండా అందరిలో ఉన్న ఆత్మ ఉద్ధరింపబడాలి అనేటువంటి మమేక భావన నాకు కలిగిందా అని మనము యోచించుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఎందరో మహానుభావులు అనేక మార్గాల ద్వారా ఈ జ్ఞానాన్ని అందించారు. మన భారతదేశంలో ఒకప్పుడు రామానుజుల వారు అనేటువంటి మహానుభావుడు ఉండేవారు. ఈయన గురించి చెప్పుకోవాలి అంటే మరి చాలా మనము చెప్పుకోవాలి. కానీ ఇక్కడ అవసరాన్ని బట్టి ఈ ముగ్గురులో ఉండేటువంటి తత్వాన్ని ఏకం అని అనుభవించే అభేద భావనాన్ని సిద్ధించడానికి గుర్తుగా ఆయన చేసినటువంటి ఒకనొక గొప్ప అద్భుతమైనటువంటి క్రియని ఒక్కసారి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఈ రామానుజులు అనేటువంటి వారు ఆయన ఒక వైష్ణవ సాంప్రదాయానికి చెందినటువంటి గురువులు, కానీ మహాజ్ఞాని. మరి ఆయనకి పుట్టుకతోటే ఆయన కారణజన్ముడు కనుక ఎంతో జ్ఞానవంతుడే, భక్తి తత్పరుడే, భగవత్ సేవా తత్పరుడే ఉండేవారు. కానీ ఆయనకి ఎంత జ్ఞానము అంటే ఆయనకి ఒక ఆచార్య పీఠం అనేది ముందుగానే లభించినప్పటికి కూడా ఆయనలో ఒక తనివి తీరినటువంటి అభిలాష ఏంటంటే ఒక సద్గురువుని ఆశ్రయించి ఆ సద్గురువు ద్వారా ఒక మంత్రాన్ని పొందాలి అని చెప్పి ఆయనకి ఒక తపన ఉండేది. అలా ఆయన ఎందరినో ఆశ్రయించారు. కానీ ఆయనకి అనుకూలమైన గురువు ఎక్కడ లభ్యం కాలేదు. ఎవరు కూడా ఆయన్ని నిరాకరించారు. ఎందుకంటే ఇటువంటి గొప్పవాడికి మనం మంత్రోపదేశం చేసినట్లయితే దానికి తగినట్టుగా ఉండాలి కదా అని కొందరు, ఇలా ఆయనకి మంత్రోపదేశం ఎవరు చేయటానికి భయపడక కొంతకాలానికి ఆయనకు ఒక గురువు ద్వారా ఒక ఉపాసన అంటే ఒక విద్య, ఒక మంత్రాన్ని ఆయన స్వీకరణ చేస్తారు. అది కూడా ఆయన 18 సార్లు ఆ గురువు యొక్క ఆశ్రమానికి తిరిగితే ఆ 18వ ఒక యాగాన్ని చేసి యజ్ఞమును చేసి ఆయనకు చక్కగా శాస్త్రోక్త పద్ధతిలో ఒక మంత్రాన్ని ఆయనకి ఆ గురువు గారు ప్రసాదిస్తారు. ప్రసాదించిన తర్వాత ఆ గురువు గారు ఆయనతో చెప్పిన విషయం ఏమిటి అంటే, ఈ మంత్రాన్ని నీవు ఎవ్వరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదు, తెలియచేయకూడదు. దీన్ని నువ్వు అనుష్ఠానంలో పెట్టుకుని సాధన చేసినట్లయితే నీ ఆత్మ ఉద్ధరింపబడుతుంది, నువ్వు తరించిపోతావు, నువ్వు భగవంతుల్లో లయమైపోతావు అని చెబితే సరే మహానుభావ అలాగే తప్పకుండాను అని చెప్పి ఆయన ఆశ్రమం నుంచి బయటకు వస్తారు.
బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఆశ్రమ ద్వారం దగ్గర నుంచే మొదలు పెడతారు. ఎందుకంటే అది శ్రీరంగపట్టణం. అక్కడ అప్పటికే రామానుజుల వారికి చాలా గొప్ప ఆ ఊరిలో ఆయన పట్ల ఒక ఆచార్య స్థానమే ఉంది అప్పటికే ఆయనకి అక్కడ. కనుక అందరినీ కూడా ఆయన ఏం చెప్తున్నారంటే, నేను ఒక మంచి మాట చెబుతాను, మీరందరూ కూడా దేవాలయం యొక్క కూడల దగ్గరికి రండి అని చెప్పి వారిని పిలుస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆయన వెనక, ఎందుకంటే ఇంత గొప్పవాడు మనకు ఒక మంచి మాట చెప్తానంటే మనం వెంటనే ఆయన వెంట వెళ్ళాలి అని చెప్పి అందరూ కూడా ఆయన వెనువెంట పరుగులు పెడుతూ ఉంటారు. అలా ఒకళ్ళు ఇద్దరు అలా 10, 1000, 100 అలా మొత్తానికి ఊరిలో ఉండే ఆబాల గోపాలము కూడా ఆయన వెనువెంట నడిచి చివరికి ఆ ఊరి యొక్క మధ్యలో ఉండేటువంటి శ్రీరంగనాథ స్వామి ఆలయ గోపురం చాలా ఉత్కృష్టం, చాలా గొప్పది, చాలా ఎత్తైనది అనమాట. అక్కడికి చేరుకుంటారు. అక్కడ చేరుకుని అందరూ కూడా ఆయన ఏం చెబుతాడా అని చూస్తూ ఉంటే ఆయన ఏమి చేస్తాడంటే చకచక ఆలయ గోపురాన్ని ఎక్కడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే అప్పట్లో మరి ఇప్పటిలాగా మనకి ఉండే సౌకర్యాలు అప్పుడు లేవు. ఈ మైకులు ఇవన్నీ అందరికీ ఒకేసారి వినిపించడానికి వీలుగా చెప్పాలి అంటే దానికి తగినటువంటి పరికరాలు అప్పుడు లేవు. కనుక ఆయన ఏం చేస్తాడో ఆలోచించి ఆలయ గోపురం చాలా పై స్థానం ఉంటుంది కనుక ఆలయ గోపురం పైకి చేరుకుంటాడు. చేరుకుని అక్కడి నుంచి మాట్లాడతాడు. అందరినీ ఉద్దేశించి, ఓ ప్రజలారా, భక్తులారా, మీకు ఇప్పుడు నేను ఒక మంచి మాట చెప్తున్నాను. కావున ఇదే నేను మీకు ఇచ్చే ఉపదేశముగా గ్రహించి మీరు నేను చెబుతున్న ఈ మాటల్ని మీరు అనుష్ఠించి చక్కగా జపించుకొని తరించిపోండి అని చెప్పి ఆలయ శిఖరం మీద నుంచి ఆయన 3 సార్లు తాను ఇంతకుముందు గురువుగారు అతి రహస్యంగా ఆయన చెవిలో ఊదినటువంటి ఆ మంత్ర అక్షరాల్ని ఉన్నది ఉన్నట్టుగా ఆ ఆలయ శిఖరం మీద నుంచి 3 సార్లు ఉచ్చరించేశారు. చాలా ఉత్కృష్టమైనటువంటి కంఠముతో ఆయన అక్కడి నుంచి చెబుతూ ఉంటే అందరికీ ఏకధాటిగా అవన్నీ కూడా వెంటనే వాళ్ళు దాన్ని గ్రహించుకున్నారు. సరే, ఈ విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటే ఈ లోపల అక్కడ ఆశ్రమంలో ఉండే గురువు గారికి ఎవరో చెప్పారు ఈ విషయాన్ని, ఇలా చేస్తున్నాడు ఆయన, ఇలా ఊర్లో ఉన్న జనానందరినీ తీసుకువెళ్ళిపోతున్నాడు, ఏదో చెబుతానని చెప్తే ఆయన ఏదో జరగబోతుందని ఊహించి గురువుగారు తన శిష్యులందరినీ తీసుకుని అక్కడ చేరుతాడు. కానీ ఆయన ఆలయ సమీపానికి చేరుకునేటప్పటికీ జరగవలసిందంతా జరిగిపోయింది. ఆయన ఆలయ శిఖరం మీదకి వెళ్ళిపోవడం, వాళ్ళందరినీ ఉద్దేశించడం, వాళ్ళందరికీ నేను ఇదిగో ఉపదేశంగా ఇస్తున్నాను స్వీకరించండి అని చెప్పేసి తాను చెప్పాలనుకునేటువంటి ఆ మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించడం కూడా అయిపోయి ఆయన శిఖరాన్ని దిగి వచ్చేస్తుంటాడు. కానీ గురువుగారికి మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది. ఇంతకు ముందునే కదా నీకు ఇన్ని రకాల జాగ్రత్తలు చెప్పి ఇది రహస్యం, పరమరహస్యం అని చెప్పి నీకు ఈ మంత్రాన్ని నేను ఇస్తే నువ్వు ఇలా చేస్తావా అని చెప్పి ఆయనకి చాలా కోపగించుకుంటూ ఉన్న సమయంలో ఆయన దిగి వచ్చి ఆ గురువుగారు వచ్చారా అని చెప్పి ఆయనకు పాదాభివందనం చేయబోతే ఆయన వెంటనే వెనక్కి జరిగి నేను చెప్పినటువంటి విధానంలో నువ్వు ఆచరించలేదు కనుక నేను శపిస్తాను అని ఆయన చాలా క్రోధంతో పరుషవాక్యాల్ని ఉచ్చరిస్తూ ఉంటే అప్పుడు రామానుజుల వారు అంటారు, స్వామి సరే మీరు ఏ శాపముని ఇచ్చినా ఎలా నన్ను ఏం చేసినా అది నాకు దీవెనగానే భావిస్తాను. ఎందుకంటే ఒకవేళ మీరు ఏదైనా నన్ను శపించగలిగితే ఈ ఒక్క ఆత్మే అది అధోగతి పాలవుతుంది. కానీ మీరేం చెప్పారు, మీరు ఇచ్చినటువంటి ఈ మంత్రాన్ని కనుక అనుష్ఠించి చక్కగా జపం చేసుకుంటే తరించిపోతారని చెప్పారు కదా. మరి ఇంతమందిలో ఇన్ని వేల మందిలో ఉన్నది నేనే కదా, ఇందరిలో ఉన్న ఆత్మను నేనే కదా, మరి వీళ్ళందరూ తరిస్తే నేను తరించినట్లే కదా. కనుక ఇప్పుడు ఈ దేహం ఒక్క దేహంలో ఉన్న ఆత్మని మీరు శపిస్తే చెప్పించుకోండి, కానీ ఇందరూ తరిస్తారు కదా, అదే నేనయ్యే ఉన్నాను, ఎందరూ తరించినా ఎవరు తరించినా అని చెప్పి ఎప్పుడైతే అలా అని ఆ అఖండ జ్ఞానాన్ని ఆయన వెలుబుచ్చుతారు. ఆయన యొక్క స్వభావం, ఆయన భావన అలా ఉంది. అంటే అందరిలో ఉన్నది నాలో ఉన్నది ఒక్కటే అనే పరమసత్యాన్ని అప్పటికే అనుభవిస్తున్నాడు కనుకనే అందరిలో ఉండే దైవమును లేపడం కోసం ఆయన ఆ మంత్రాన్ని నా ఒక్కడికి నేను ఉపయోగించుకుంటే దీనికి పరిమితం అవుతుంది, కానీ ఇన్ని వేల మందికి కూడా ఒకేసారి ఆ మంత్రాన్ని అనుష్ఠానంకి ఇవ్వగలిగితే అందరూ తరిస్తారనే ఉత్కృష్ట భావంతో ఆ మంత్రాన్ని ఆయన ఉపదేశం చేసేసారు. ఆ మంత్రమే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆ రోజు రామానుజుల వారు ఆ శిఖరాన్ని మీద నుంచి అందరికీ కూడా ప్రబోధించినటువంటి మంత్రమై ఉన్నది. అయితే అప్పటికి రామానుజుల వారిలో ఉండేటువంటి
ఆ అభేద దృష్టిని, అంటే అందరిలో ఉన్న ఏకత్వాన్ని చూడగలిగేటువంటి ఆ జ్ఞాన దృష్టిని చూసి ఆ గురువుగారు తప్పకుండా, అప్పటి వరకు ఎంతో ఉద్రిక్తతతో క్రోధంతో ఉన్న ఆయన వెంటనే శమించిపోతారు, చల్లారిపోయి, నాయన నీలో ఇంత అభేద దృష్టి ఉంటే శపించడానికి నేనెవరిని? దేహభావనతో ఉండి ఇంకా ఇది నేను స్వార్థ భావనతో ఉంటే అది ఎవరి యొక్క శాపమైనా అది తీసుకుంటుంది. కానీ అసలు దీన్ని దాటిపోయావు నువ్వు, అందరిలో ఉన్నది నేనే అనే తత్వమునకు నువ్వు ఎప్పుడైతే వెళ్ళావో శాపం కూడా అక్కడ ఏమీ చేయలేదు. కావున ఇదే నీకు రక్ష, కావున నువ్వు చేసినటువంటి ఈ పని ఎప్పటికీ కూడా చారిత్రకంగా ఉండిపోతుందని చెప్పి ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోతారు. కనుకని ఆ కథ మనం ఈరోజు చెప్పుకోగలిగాం. రామానుజుల వారిలో ఉండేటువంటి ఆ విశాల భావం ఏదైతే ఉందో అది ఒక విధంగా అద్వైత భావన. అంటే సర్వుల్లో ఉన్నది నేనై ఉన్నాను. ఆయన భగవద్భక్తుడు, శ్రీమన్నారాయణ భక్తుడు అయినప్పటికీ కూడా చూడండి జ్ఞాన మార్గంలో ఉన్నారు. సర్వము కూడా ఆత్మమయమై ఉన్నది, భగవద్మయమై ఉన్నది. అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే కనుక అందరూ తరిస్తే నేను తరించినట్లే అనేటువంటి సద్భావనతో ఉన్నటువంటి వారే సద్గురువులు. అక్కడెక్కడా కూడా వారికి స్వార్థము లేదు, ఏ కాంక్ష లేదు, ఇందరు ధరించిపోతే నాకొచ్చే లాభమేమిటి అని ప్రశ్న లేదు. వీరే సద్గురువులకి నిదర్శనం, ఇటువంటి వారే. కావున ఈ విధముగా సర్వుల్లో ఉండేటువంటి భగవంతుణ్ణి చూడగలిగిన వాడే యథార్థ జ్ఞాని అని మనకి భగవానుడు తెలియచేశారు. అయితే ఈ యొక్క జ్ఞానం అనేది ఎంత గొప్పదో, ఆ జ్ఞానం అనేది ఉంటే మనము ఎలా ఈ సంసార సముద్రాన్ని దాటగలుగుతామో కూడా మనకి భగవానుడు విశదీకరిస్తూ, अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव వృజినం సంతరిష్యసి అన్నారు. అంటే పాపులందరిలోనూ చిట్ట చివరి పాపి అయినప్పటికీ కూడా ఈ జ్ఞానం అనేటువంటి వాడ ఉంటే ఈ పాప సముద్రాన్ని అవలీలగా దాటివేయవచ్చును అని చెప్పారు. అంటే పాపము చెయ్యమని ఇక్కడ నిన్ను ప్రోత్సహించడం కాదు, ఒకవేళ చెయ్యకూడనటువంటి పాపము నీ వల్ల ఏదైనా జరిగినప్పటికీ, తెలియక ఏదైనా చేసి ఉన్నప్పటికీ కూడా, మన వల్ల ఎంతో దోషపూరితమైనటువంటి కర్మాచరణ ఇంతకుముందు జరిగి ఉన్నప్పటికీ కూడా మళ్ళా మనము ఆ కర్మ పాపకర్మను తెలుసుకుని పరివర్తన చెంది తద్వారా సాధన అనుష్ఠానాలు చేసి మనసుని మార్పు చేసుకుని క్రమంగా కనుక మనం ఈ జ్ఞానసిద్ధిని కనుక పొందగలిగితే, పరివర్తన అనేది దేనికైనా సరే దానికి పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు అన్నారు. అందుకే ఎందుకంటే చేసినది తప్పిదము అని తెలుసుకోవడమే గొప్ప శిక్ష అండి. అటువంటి వారే మళ్ళీ తప్పిదము చెయ్యకుందరు. అంతే తప్ప తన తప్పిదాన్ని తాను తెలుసుకోలేని వాడికి మనం ఎన్ని మార్గాలు సూచించినా మళ్ళీ అదే తప్పు జరుగుతూ ఉంటుంది. కావున ఒకవేళ ఇటువంటి జ్ఞానం రావాలి అంటే ముందు వాడికి పశ్చాత్తాపం కలిగి తీరాలి. నేను ఇంతకాలము ఈ యొక్క పాపమును చేసి ఉన్నాను కనుక నేను ఇంక ముందు ఈ విధముగా చరించకూడదు, ఇట్టి విధముగా జీవించకూడదు, నా మార్గాన్ని మార్పు చేసుకోవాలి. ఇంతకుముందు తెలియక చీకటి దారిలో మనగలిగినాను, ఇప్పుడు తెలిసి మళ్ళీ వెలుగుదారిలోకి రావాలి. అసతోమా సద్గమయ అని మనం భగవాన్ని ప్రార్థిస్తూ ఉంటాం. చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకువెళ్ళు అని. అలా మనలో మనం మార్పు చెందినప్పుడు ఒకవేళ గత జన్మల్లో కానీ ఈ జన్మలోనే మనకు తెలియనప్పుడు కానీ ఏమైనా మన వల్ల దోషపూరితమైనటువంటి కర్మలు జరిగి ఉన్నప్పటికి కూడా, ఎవరికైనా హాని జరిగినప్పటికి కూడా మనము దానికోసమే విలపించకుండా బాధపడకుండా మనము చేయవలసిన రీతిలో మనం ప్రయత్నం చేసి మనం పరివర్తన చెంది మన మనస్సుని మార్పు చేసుకుని తద్వారా మనం జ్ఞానమును కనుక పొందగలిగితే, ఎటువంటి జ్ఞానము? ఇప్పుడు మనం చెప్పుకున్న అభేద జ్ఞానము. అంటే అందరిలో ఉన్నటువంటి తత్వము ఒక్కటే. నా మిత్రుల్లో ఉన్నది ఆత్మే, నాలో ఉన్నది ఆత్మే, నా శత్రువులో ఉన్నది కూడా ఆత్మే. కనుక నా మిత్రుని నేను ఎంత ప్రేమిస్తానో నా శత్రువుని కూడా అంతే ప్రేమిస్తాను. నా మిత్రుడి యొక్క హితవుని నేను ఎంత కోరుతానో శత్రువు యొక్క హితము కూడా అంతే కోరుతూ ఉంటాడు. ఎందుకంటే తనలో ఉన్నది సర్వుల్లో కూడా ఉన్నది అనే అభేద జ్ఞానాన్ని పొందుతాడు. కనుక అటువంటి తారతమ్యము లేని స్థితి,
ఎవరు, ఏమిటి, ఎందుకు అనే ప్రశ్న లేకుండా సర్వ ప్రాణుల్లోనూ కూడా ఆత్మ చైతన్యాన్ని దర్శించగలగడం ఏదైతే ఉందో అటువంటి జ్ఞానమును కనుక పొందినట్లయితే గతములో వాడు పాపము చేసినప్పటికి కూడా ఈ జ్ఞానమే అక్కడ ఒక నావలాగా ఉపయోగిస్తుందట. అంటే నది చాలా పెద్దదండి, మన దగ్గరున్న నావ చాలా చిన్నది. అయినప్పటికీ కూడా నది ఎంత గొప్పదైనా నావ కనుక సురక్షితంగా ఉంటే, రంధ్రాలు లేకుండా చక్కగా ఉంటే అవలీలగా నదిని దాటేయచ్చు. అలాగే సముద్రం చాలా అది అపారమైనది, కానీ ఒక నావ అంటే ఒక వాడ ఉంటే క్షేమంగా మనము సముద్రాన్ని లంఘించవచ్చు, వెళ్ళిపోవచ్చు. అలాగే మనము గతములో చేసినటువంటి కర్మాచరణ చాలా పాపపూరితమై ఉండొచ్చు, నిషిద్ధ కర్మాచరణతో కూడి ఉండొచ్చు. ఏమేమి చేసినా మనకి ఇప్పుడు జ్ఞానం అనేటువంటి నౌక కనుక దొరికితే, ఈ అభేద భావనతో కూడినటువంటి నౌకని కనుక మనం సంపాదించగలిగితే, వాడని కనుక సంపాదించగలిగితే ఈ భవసాగరాన్ని అంటే ఈ పాప సముద్రాన్ని చాలా తేలిగ్గా అంటే సునాయాసంగా మనము దాటివేయగలుగుతాం. ఇంకా దేని వల్లనూ కూడా మనము పాపాలని ప్రక్షాళితం చేసుకోలేం. ఒక జ్ఞానము ద్వారా మాత్రమే మన పాపాలని మనం కడుక్కోగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ ఈ లోకములో మనము సామాన్య జీవితాన్ని గడుపుతూ అసలు ఏ పాపము చేయకుండా జీవించడం అనేది ఎవరికీ సాధ్యం కాదండి. ఇక్కడ ఒక ధర్మానికి పోతే ఇంకో ధర్మం ఎక్కడో ఒక చోట అక్కడ నష్టం అయిపోతూ ఉంటుంది. చూడండి, ఒక విధంగా ఇప్పుడు మన ముందే ఒక పిల్లి ఉంది. ఆ పిల్లి ఒక ఎలుకను పట్టుకోవడానికి పరిగెడుతూ ఉంది. అంటే అక్కడ ఆ పిల్లి ఎలుకను తింటుంది. అయ్యో ఎలుక చనిపోతుంది కదా అని మనము దయతోటి పిల్లిని కొట్టామండి. పిల్లి పక్కకి వెళ్ళిపోయింది. మనం అనుకుంటాం నేను ఎలుకని రక్షించాను అని నాకు చాలా తృప్తినిచ్చిందని మనం అనుకుంటాం. కానీ రెండో వైపు ఉన్న జంతువు అక్కడ పిల్లి ఏం చేస్తుంది? అది నిన్ను శపిస్తుంది, తిడుతుంది. ఏమని అంటే నా నోటి దగ్గరికి వచ్చిన ఆహారాన్ని తీసివేశావు అని చెప్పి. అది ఇప్పుడు నువ్వు ధర్మాన్ని పాటించావా, అధర్మాన్ని పాటించావా? ఎలుకను రక్షించాననే ధర్మం అయితే పిల్లి నోటికి అందిన ఆహారాన్ని నేను పక్కకు తీసాను అనేటువంటి అధర్మంగా మనం ఉన్నామా అనేది ఆలోచన చేస్తే, ఈ భౌతికంలో కూడా నేనుతో కూడిన ధర్మాచరణ చేస్తే, ఈ దేహరీత్యా చేసే ధర్మాచరణలో కొద్ది మందికి మంచి జరుగుతూ ఉంటే ఎక్కడో కొంతమంది నష్టపోతూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కనుక పూర్తిగా న్యాయం ధర్మం మనము ఆచరించడం చాలా కష్టం ఇక్కడ. కనుక ఈ భవసాగరాన్ని దాటడం అనేది కూడా కష్టమైపోతుంది. కానీ అలా దాటాలంటే ఏకైక మార్గం ఏమిటి అంటే జ్ఞాన మార్గమే. జ్ఞానమును పొంది తనని తాను తెలుసుకుని తానే సర్వము నిండి ఉన్నట్లుగా, తానే భగవంతుడైనట్టుగా, అంటే భగవంతుడే తానైనట్లుగా, అందరిలో ఉన్నది కూడా నేనే అనేటువంటి స్ఫూర్తిని కలిగి ఎవడైతే జీవిస్తూ వ్యవహారం చేస్తూ ఉంటాడో, అందరితో మెలుగుతూ ఉంటాడో, లోపల భావన మాత్రం ఒకటే దైవ భావన, అంటే అభేద భావన, అంటే భేదము లేని భావన, వేరు వేరు అనే భావన లేకుండా సర్వత్రా ఒకే పరమాత్మతత్వాన్ని నువ్వు చూడగలిగినప్పుడు ఆ దేహంతో ఎట్టి చర్య చేసినా అది నీకు ఏమాత్రము కూడా బద్ధతని కలిగించదు. కనుక అటువంటి జ్ఞానం అనేటువంటి దానితోటే అది ఒక వాడ అయితే, ఈ భవసాగరం అనేది ఒక పాప సముద్రం అయితే దాన్ని తేలిగ్గా దాటగలుగుతావు. ఇంకా వేరే ఏ ఉపాయము చేత కూడా ఈ సముద్రాన్ని దాటడం అనేది చాలా కష్టమైన పని, ఒక విధంగా దాటలేము కూడా. అందుకే అన్నింటికంటే ఉత్కృష్టం ఏదై ఉన్నది, అన్ని మార్గాలు కూడా చివరికి ఎక్కడికి చేరుకోవాలంటే జ్ఞాన మార్గంలోనికి చేరుకోవాలని చెప్పడానికి కారణం అది. ఈ జ్ఞాన మార్గము ద్వారా మాత్రమే మనము ఈ భవసాగరాన్ని లంఘించగలుగుతాం, దాటగలుగుతాం. కావున దాన్ని ఇక్కడ ఒక వాడతో పోల్చి చెప్పారు. కనుక గతం నాస్తి, గతము నువ్వు ఏమి చేసావు ఏమిటి అనేది కూడా పక్కన పెట్టి ఇప్పుడు మనం నూతనంగా ప్రయత్నం చేయవలసింది దేనికోసము అంటే జ్ఞానాన్ని పొందుడు కొరకే. గతములో ఎంత మనము తెలియక చేసిన పాపకరం ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు అభేద భావన, అందరిలో ఉన్న దైవత్వాన్ని నువ్వు గమనిస్తూ తెలియచేసుకుంటూ అనుభూతి పొందుతూ కనుక నువ్వు ఉండగలిగితే ఈ జ్ఞాన దృష్టితోటే నువ్వు భవసాగరాన్ని దాటివేయవచ్చు. మరి మనకి చెప్తారు, ఇప్పుడు చూడండి మనకి రామాయణం మహాకావ్యం, కానీ ఈ రామాయణాన్ని మనకి ఎవరు అందించారండి, ఎవరు లిఖించారండి అంటే అందరికీ తెలిసిందేది వాల్మీకి మహర్షి అని చెప్తారు. మరి ఈ వాల్మీకి మహర్షికి కూడా ఒక గత జీవితం ఉందండి. ఆయన పేరు ఆ గత జీవితంలో రత్నాకరుడు అనేటువంటి ఒక బోయవాడుగా ఉండేవాడు ఆయన. మరి ఆ బోయవాడు కూడా ఆ అడవి జాతి వాడనమాట.
మరి ఎలా జీవించేవాడు అంటే ఆ అరణ్య మార్గములో దారి కాచి ఆ దారిలో పోతున్నటువంటి వారిని అడ్డగించి వారి దగ్గరున్న ధనమును అపహరిస్తూ అవసరమైతే వారి ప్రాణాల్ని కూడా హతం చేస్తూ కిరాతకమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు ఈ రత్నాకరుడు అనేటువంటి వాడు. కానీ ఆయనకి మరి గత జన్మలో ఏ యొక్క పుణ్యం ఉన్నదో, ఏ పుణ్యం యొక్క ఫలం వల్ల ఒక రోజున అనుకోకుండా నారద మహర్షి తారసపడతాడు. ఆ దారిని వెళుతూ అందరినీ అడ్డగించినట్లే ఆ నారద మహర్షిని కూడా అడ్డగిస్తూ ఉన్నాడు ఈ యొక్క రత్నాకరుడు. అప్పుడు ఆయన ఆగి, ఏమిటి నాయన అంటే, మీ దగ్గర ఏముందో తీసి పెట్టండి అని చెప్పి నేను పలానా వాడిని అని చెబితే, నాయన నా దగ్గర ఏముంటుంది, నేను సన్యాసిని, నేను ఒక ఋషిని కనుక నేను నారాయణ అనుకునేవాడిని తప్ప నా దగ్గర ఏముంటుందంటే, ఎందుకు లేదు మీ దగ్గర తుంబురు ఉంది కదా అదైనా ఇచ్చేయని అంటాడు. అప్పుడు ఆయన యొక్క అవివేకానికి నారద మహర్షి జాలిపడి అతనికి ఇతువు చెయ్యాలనే సంకల్పంతో, చూడండి మహర్షుల యొక్క గొప్పతనం ఇక్కడే ఉంది. వీడేమిటి నన్ను అడ్డగించడం ఏమిటి, ఆయన తోసిపుచ్చుకుని లేకపోతే అతను శపించి వెళ్ళిపోలేదైనా, ఇంత కిరాతకంగా బతుకుతున్న ఆ వాడిలో ఉన్న దైవత్వాన్ని కూడా లేపి వాడిని పరిశుద్ధుని చేయ సంకల్పంతో ఆయన అతనితో అంటాడు, ఆయన ఎందుకు నాయన ఇవన్నీ చేస్తున్నావు, ఇంతమందిని కొట్టి తిట్టి వాళ్ళని హరింపచేసి నువ్వు చాలా పాపాన్ని మూట కట్టుకుంటున్నావు, నీ పేరు రత్నాకరుడే కదా, నేను ఇప్పుడు యమలోకానికి వెళ్ళొచ్చాను, ఒకసారి ఎందుకో చిత్రగుప్తుడు ఒక ఆ చిట్టా చూశాను, అందులో నీ పేరుంది, చూస్తే నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి అవన్నీ రాసి ఉన్నాయి, అందులో నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా శిక్షలు ఉంటాయి, మరి అవన్నీ అనుభవించాలి నాయన, ఎవరి కోసం నువ్వు ఇన్ని రకాల పాపాలు చేస్తున్నావు అని నారద మహర్షి అడుగుతాడు. అడిగితే, ఏంటి మీరు నిజంగా దేవలోకం వెళ్తారా, యమలోకం వెళ్ళారా, అక్కడ చూసారా అంటే, నేను చూసి వచ్చాను అంటాడు. ఏమి ఉన్నాయంటే ఎన్ని చెప్తాడు. మరి అయితే వాటన్నిటికీ శిక్షను నేను అనుభవించాలంటే అనుభవించాలి. అప్పుడు అంటాడు, మరి ఎందుకు చేస్తున్నావంటే, నా కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళందరినీ పోషించడం కొరకు నేను ఈ పని చేస్తున్నాను అంటాడు. సరే మరి నీ పేరు ఇన్ని పాపాలు ఉన్నాయి కదా, ఈ చిట్టా ఉన్నది కదా, మరి అవన్నీ నువ్వే అనుభవించాలి కదా, మరి వాళ్ళ కోసం చేస్తున్నానంటున్నావు కదా, మరి నీ పాపాన్ని వాళ్ళు ఏమన్నా పంచుకుంటారేమో అడుగు అంటాడు నారద మహర్షి. ఎందుకు పంచుకోరు, నేను ఇంత సంపాదన చేస్తుంటే వాళ్ళందరూ చక్కగా ఆరగిస్తున్నారు, మరి నాకు వచ్చిన పాపాన్ని కూడా వాళ్ళే పంచుకుంటారని చెప్పి అడిగి వస్తా అని ఇంటికి వెళ్తాడు ఆయన. కానీ ఇంటికి వెళ్ళిన వాడికి జ్ఞానోదయం అవుతుంది. ఏమని, అతని యొక్క బిడ్డలు కానీ భార్య కానీ ఎవ్వరూ కూడా అందుకు అంగీకరించరు. మమ్మల్ని పోషించడం అనేది నీ ధర్మం అంతే తప్ప నీ పాపాలని మేమెందుకు అనుభవించాలి అని చెప్పి అతను తిరిగి కొడతారు. అప్పుడు ఇంకా అతను అవమానంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసి, అప్పుడు తప్పిదం అయిపోయింది స్వామి, నిజంగానే మీరు చెప్పినట్లు అయ్యింది, నాకు పాపాలను వాళ్ళు ఎవరు స్వీకరించారంటే ఇప్పుడు నా గతి ఏమి, ఈ పాపాలకు శిక్షలన్నీ నేనొక్కడినే అనుభవించాలా, మరి నాకు మార్గం ఏమిటి చెప్పండి స్వామి అని చెప్పి ఆ యొక్క తెలియనటువంటి మూర్ఖమైనటువంటి మూఢత్వంతో ఉన్నాడు కనుక ఆ భాషతో ఆయన ప్రార్థిస్తాడు. అప్పుడు నారద మహర్షి చాలా ఆయన పట్ల దయ కలిగి, నాయన నీకు ఒక మంత్రాన్ని చెప్తాను, ఆ మంత్రాన్ని కనుక నువ్వు జపించినట్లయితే, కడు శ్రద్ధతో పట్టుదలతో కనుక నువ్వు జపించినట్లయితే నువ్వు తప్పకుండా ఈ పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళితమై నువ్వు శుద్ధుడు అవుతావు, జ్ఞాని అవుతావు అని చెప్తారు. చెప్తే మరి ఆ మంత్రం ఏంటో నాకు బోధించండి స్వామి అంటే, అప్పుడు నారద మహర్షి ఆయనకి రామ మంత్రాన్ని బోధిస్తాడు. బోధిస్తే ఆ రామ అనే పదాన్ని కూడా ఆయన ఉచ్చరించలేకపోతూ ఉండేవాడు. రామ అనమంటే రాదు అన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు, ఆయన నోరు తెరవమని నాలుక మీద రామ అని చెప్పి లిఖించేసి, ఇది నువ్వు అలాగ తపస్సు చెయ్యి శ్రద్ధతో, తప్పకుండా నీకు ఫలం ఉంటుందంటాడు. అదేవిధంగా ఆ రత్నాకరుడు అడవి మధ్యలో కూర్చుండిపోయి తపస్సుకు ఉద్యమిస్తాడు. కొంతకాలానికి ఆయన చుట్టూ వాల్మీకం ఏర్పడుతుంది. మళ్ళీ రామాయణం రాయవలసిన విధానం ఏర్పడినప్పుడు ఆయన వల్లే దాన్ని లిఖింపచేయాలని దేవతలందరూ నిర్ణయించినప్పుడు మళ్ళీ ఆ నారద మహర్షి వచ్చి ఆయన తట్టి లేపుతాడు. ఆ యొక్క వాల్మీకంలో ఉన్నటువంటి రత్నాకరుడిని గుర్తించి ఆయన్ని పైకి లేపి, అప్పుడు ఇదిగో నీ మంత్ర యొక్క పురుషుడు, నీ మంత్రార్థంతో కూడినటువంటి జన్మ భగవంతుడు ఈ భూమి మీదే ఉన్నాడు, ఆయన చరిత్ర నువ్వు లిఖించాలని ఆయన్ని అందులోంచి లేపినప్పుడు ఆ వాల్మీకంలోంచి బయటకు వస్తాడు. ఆ వాల్మీకంలోంచి బయటకు వచ్చాడు కనుక వాల్మీకి మహర్షి అయ్యాడు. ఆయనే మనకి రామాయణాన్ని అందించినటువంటి ఆది కవి. మరి ఇలా గొప్ప గొప్ప విశేషాలు మనం ఎన్నో చెప్పుకోవచ్చు. కనుక ఎంత పాపం చేసిన వాడైనా జ్ఞానము చేత తరించవచ్చు అని మనం
గుర్తించాలి. ఈ విధంగా మరికొంత విశేషాన్ని భగవానుడు మనకి అందజేస్తారు జ్ఞానం గురించి. అది మనం వచ్చేటువంటి భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.